మీ యొక్క మహిమగల నామానికి స్తుతి స్తోత్రం ఆరాధన చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా, మా జీవితంలో నూతన నెలను, నూతన సంవత్సరాన్ని, నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. అయా, నీ ప్రేమ, నీ కృప మా ఎడల అనుదినము అనుక్షణము నూతన పరుస్తూ ఉన్నానైనా. అయా, నీకు వేలాది వందనాలు. ఏ యోగ్యత లేని మమ్మలను, అయా ఏ యొక్క అర్హత లేని మమ్మల్ని తండ్రి మీరు ఎన్నుకున్నారయ్యా. అయా, నీ యొక్క పరిశుద్ధాత్మతనైన మమ్మల్ని సమయంలో నింపి ప్రభా, అయా నీ అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో నీ వాక్యము ద్వారా అయినా మాతో మాట్లాడండి పరిశుద్ధాత్మ దేవ. అయా, నీ యొక్క కృప మా అందరి మీద ఉంచుతండి. ఇక్కడున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పాస్టర్ గారు సాక్ష్యాలు ఎవరైనా చెప్తారని ఆహ్వానించారు. అయితే ఎవరు మరి ప్రతి ఆదివారం మీరు చెప్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ కొంతమంది భయపడుతూ కూడా ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేలని సంఘంలో పంచుకోవాలండి. హల్లెలూయా. అయితే పోయిన సంవత్సరం 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగినాయి కదా, సాయంత్రం మీటింగ్స్ జరిగాయి. అయితే మొదటి రోజు వచ్చినప్పుడు నాకు ఆ రోజు ఉదయం సడన్గా పంటి నొప్పి, టీత్ పెయిన్ వచ్చిందనమాట. చాలా ఎంత అంటే నేను చర్చికి వస్తున్నాము చెల్లి నేను, ఆ నొప్పి ఎక్కువ అవుతూ ఉందన్నమాట. వచ్చి కూర్చున్నాను, ఆరాధన జరుగుతూ ఉంది. పాస్టర్ గారు పాట పాడడానికి ముందుకు రమ్మన్నారు. నేను అలాగే వచ్చాను. ఎలా పాడానో నాకే తెలియదు. ప్రైజ్ ఎలా అసలు కూర్చోలేకపోయాను. కానీ నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా, ప్రభా నన్ను స్వస్థపరచు, ఇది స్వస్థత కంప్లీట్గా చేస్తే నేను సాక్ష్యం చెప్తాను అని మనసులో అనుకున్నానండి. హల్లెలూయా. రెండవ రోజు కూడా అలాగే చాలా నొప్పి వచ్చింది. ఐ థింక్ 3వ రోజు రాలేదనుకుంటా. నేను హాస్పిటల్కి వెళ్ళాను. అయితే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇచ్చారు డాక్టరు. తను ఏమన్నారంటే 3 days వాడండి, లేకపోతే మళ్ళీ రూట్ కెనాల్ చేయాలని చెప్పారు. కానీ నేను ప్రార్థన చేసుకున్న, ప్రభా ఏమి అలాంటి ట్రీట్మెంట్ లేకుండా స్వస్థత అయితే కనుక నేను ఈ యొక్క మందిరంలో సాక్ష్యం చెప్తాను అని అనుకున్నాను అనమాట. హల్లెలూయా. సో దేవుడి కృప వలనండి 5 days మెడిసిన్తో కంప్లీట్గా తగ్గిపోయింది. దేవుడు స్వస్థపరిచినందుకు ఆయనకే మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. చప్పట్లు కొట్టారా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడికి తీస్తాను. ఆ 3 రోజుల కూటాల్లో దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుతము మరి పంచుకోవాలని అనిపించింది వాక్యానికి ముందు. సో చిన్న వాక్యమే, ఎక్కువసేపు నేనేం తీసుకోనండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, ఒకసారి వాక్యాన్ని చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి చదువుతాం. అమ్మా 2 కొరింథీ ఒక నిమిషం, 12వ అధ్యాయం అనుకుంటా, చాప్టర్ 12. చదువు 6 నుంచి చదువు. అతిశయపడుటకు నేను సత్యమే పలుకుదును, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనము దేవునిలో ఎంతో చక్కగా బలపడుతూ, వాక్యంలో ఎదుగుతూ, ప్రార్థనలో ఎదుగుతూ,
ఎన్ని శోధనలు వచ్చినా వాటిని విశ్వాసంతో జయించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు పిల్లరా, దేవుడు తన యొక్క కృపా వరాలను మనకిస్తాడు, తన యొక్క అభిషేకాన్ని మనకిస్తాడు. కొన్ని యొక్క వరాలు, కొంతమందికి పాటలు పాడే వరం కావచ్చు, ప్రార్థిస్తే గొప్ప అద్భుతాలు జరుగుతాయి, విజ్ఞాపన వరం కావచ్చు, లేదా వాక్య పరిచర్యలో దేవుడు ఇంకా గొప్పగా వాడుకోవచ్చు. కొంతమంది సువార్త చెప్పిన వెంటనే ఎన్నో ఆత్మను రక్షణ పొందవచ్చు. కొంతమందికి కళల దర్శనాలు, కళల వరము, దర్శన వరము, ప్రవచన వరము, ఎన్నో వరాలు ఉన్నాయి కదండి, 9 కృపా వరాలు. ఒక్కొక్కటి దేవుడు మనకు ఇస్తూ, ఆశీర్వదిస్తూ, అభిషేకిస్తూ వాడుకుంటూ ఉంటాడు. అయితే మనలో ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా అతిశయం అనేది వచ్చేస్తుంది. అలాగే ఇంకో భాషలో చెప్పాలంటే గర్వం అనేది వస్తుందా లేదా అండి? అలాగే నేను చాలా మందిలో చూశాను, స్టార్టింగ్లో మంచిగా విశ్వాసులుగా ఉన్నప్పుడు చాలా బాగుంటారు, చాలా తగ్గింపుతో ఉంటారు, వినయంతో ఉంటారు. నేను ఎందుకు పనికి రానండి, నాకు అసలు ఏమీ రాదండి, అలాంటి ఒక చాలా తగ్గింపు స్వభావంతో ఉంటారు. దేవుని ఎడల కూడా, విశ్వాసుల ఎడల కూడా, దైవజనుల ఎడల కూడా చాలా తగ్గింపు, వినయ విధేయతతో ఉంటారు. కానీ ఎప్పుడైతే దేవుడు వాళ్ళని అభిషేకించి వాళ్ళని కొద్దిగా వాడుకోవడం మొదలు పెట్టారో అప్పుడు ఏమవుతుందండి, మెల్లమెల్లగా నేను చాలా గ్రేట్, హల్లెలూయా, దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటున్నాడు, నీకంటే నేను చాలా గ్రేట్, హల్లెలూయా, నీకంటే నేను బాగా పాడతాను, నీకంటే నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. చూడండి, దేవుడు వాడుకుంటాడు, ప్రతి ఒక్కరిని కూడా వాడుకుంటాడు. కానీ మనలో ఏం రాకూడదు, గర్వం రాకూడదు, అతిశయం రాకూడదు. బైబిల్లో అందరికంటే ఎక్కువగా ప్రత్యక్షతలు దేవుడు ఎవరికి ఇచ్చారండి? అపోస్తలుడైన పౌలు గారికి ఇచ్చారు. అసలు క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన సంఘాన్ని హింసించడానికి వెళ్తుంటే మరి అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చూస్తున్నాము, దేవుడు ఆయనకి సిలువ దర్శనం ఇచ్చాడు. అవునా? హల్లెలూయా. ఇందాక చక్కగా పాడారు, నీ సిలువే నాకు శరణం, నీవే నాకు అభయం. ఆయన సిలువే మనకు శరణం. ఒక్క సిలువ దర్శనముతో, ఒక్క మాటతో సౌలు పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. ఆయన ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఆయన సాక్ష్యం ద్వారా ఎంతో మంది, వందల మంది, వేల మంది రక్షణ పొందుకున్నారు. అధికారులకే ఆయన సువార్త ప్రకటించాడు. దేవుడు ఆయనని పరలోకానికి తీసుకెళ్ళాడు, 3వ ఆకాశానికి కూడా తీసుకెళ్ళాడు. ఎన్నో దర్శనాలు, ఎన్నో ప్రత్యక్షతలు, ఆది కాండం నుంచి, ఈ సృష్టి ఆరంభం నుంచి మరి దాచబడిన మర్మాలు సహితం దేవుడు పౌలు గారికి తెలియజేశారు. హల్లెలూయా. సో ఆయనలో నేను అపోస్తలుల కంటే కూడా చాలా గ్రేట్, నేను పేతురు గారి కంటే కూడా చాలా గొప్పవాడిని, మిగిలిన అపోస్తలుల కంటే కూడా నేను చాలా గొప్పవాడిని, నాలో చాలా కృపావరాలు ఉన్నాయి, నాకు దేవుడు ఇచ్చిన వరాలు ఎవ్వరికి ఇవ్వలేదు అని ఆయన హెచ్చిపోయే అవకాశం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనం మనుషులు ఎలాంటి వాళ్ళమండి, మనుషుల యొక్క స్వభావం ఎట్లాంటి ఉంటుందంటే, కొంచెం మనకి ఏదైనా రాగానే కొమ్ములు వచ్చేస్తాయి, ఎత్తి మీదకి ఎక్కిపోతాయి. హల్లెలూయా. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. గర్వం మనకే తెలియదండి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో మనం పరిశీలించుకోవాలి, నేను ఎలా ఉన్నాను, నాలో ఏమైనా గర్వం వస్తుందా? ఎందుకంటే దేవుని సన్నిధిలో వినమ్రులు, తగ్గింపుతో ఉన్నవాళ్ళు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పారు. ఆయన సన్నిధిలో దీనాత్ములు మాత్రమే నిలబడతారు, గర్వాత్ములకు ఆయన సన్నిధిలో చోటు లేదు. సైతాను ఎందుకు పడిపోయాడండి? ఆ పరలోకంలో ఎందుకు తోసివేయబడ్డాడు? వాడిలో ఏమొచ్చింది? ఒక గర్వం వచ్చింది. నేను, హల్లెలూయా, ఇంగ్లీష్లో సిన్, SIN, సిన్, పాపము. ఆ సిన్లో మధ్యలో ఏముందండి? అయ్యింది. ప్రైడ్లో మధ్యలో ఏముంది? అయ్యింది. హల్లెలూయా. ఇలా అన్ని చెడు లక్షణాల మధ్యలో
నేను, నాది, నాకు, నాకే. ఎప్పుడైతే మనలో నేను సంపాదిస్తున్నాను, నేను నడిపిస్తున్నాను, నేను చేస్తున్నాను, నా ద్వారా జరిగింది, నేనే గ్రేట్, నేను లేకపోతే ఏమీ లేదు, ఇలాంటి స్వభావము, ఇలాంటి ఆలోచన మనలో ఎప్పుడైతే వస్తుందో పిల్లరా, మన యొక్క పతనం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. సాతానుడి యొక్క పతనం ఎప్పుడు ప్రారంభమైందంటే వాడిలో గర్వము, దేవుని కంటే తన సింహాసనాన్ని ఎక్కువగా, అధికంగా, ఉన్నతంగా చేసుకోవాలనుకున్నాడు. నేనెందుకు దేవుణ్ణి ఆరాధించాలి? ఇందాక మనం ఆరాధించాం కదా, అలాగా సాతానుడు దేవుని ముందు నిలబడి సంగీత వాయిద్యాలతో ఆరాధించేవాడు, దేవుని స్తుతించేవాడు, వర్షిప్ లీడర్ ఆయన. హల్లెలూయా. లూసిఫర్ ఎవరండి? వర్షిప్ లీడర్. వాడు ఇట్లా ఒక రెక్కతో ఇట్లా అంటే ఎన్నో కొన్ని కోట్ల స్వరాలు పలికేవంట, సంగీతాలతో, మంచి స్వరాలతో. వారంతా కూడా దేవదూతలందరూ దేవుని స్తుతించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. అంత గొప్ప భాగ్యం. దేవుని సన్నిధికి అతి సమీపంగా ఉన్నటువంటి కెరూబు లూసిఫర్. హల్లెలూయా. కానీ అతని మనసులో వచ్చినటువంటి అతిశయం, అందరికంటే నాకు ఎక్కువ జ్ఞానం, అందరికంటే నేను చాలా అందగాన్ని, అందరికంటే దేవదూతలందరికంటే నేను చాలా ప్రధానుణ్ణి, దేవుడు నన్ను చాలా ఉన్నతమైన ప్లేస్లో పెట్టాడు, నేనే అనే ఒక అహంకారం అతనిలో వచ్చింది. కాబట్టి అతను ఏమనుకున్నాడు? దేవుని కంటే కూడా తనని తాను హెచ్చించుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వాడిని అక్కడ ఒక తన్నుదంటే భూమి మీద వచ్చి పడ్డాడు. హల్లెలూయా. వేరే ఏ గ్రహాల మీద పడలే. ఎక్కడ పడ్డాడు? దేవుడు ఈ భూమి మీద పడేశాడు. అందుకే ఆదికాండంలో 1:1 మనం చూస్తాము, భూమి ఎలా ఉందంట? నిరాకారముగాను శూన్యముగాను. దేవుడు నిరాకారంగా శూన్యంగా ఉన్న భూమిని సృష్టిస్తాడా? దేవుడు సృష్టించినప్పుడు మంచి భూమినే చేశాడు. హల్లెలూయా. ఈ సృష్టి ఎంతో అందంగా ఉంది, చక్కగా ఉంది, మంచిగా ఉంది. కానీ ఎప్పుడైతే సైతాను పడ్డాడో ఏమైంది తెలుసా అండి? ఈ భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. హల్లెలూయా. దాన్ని మళ్ళీ దేవుడు సరి చేశాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే గర్వం, అతిశయం. దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదండి. మనకున్న డబ్బును బట్టి కానీ, మనకున్న ఇల్లు, కొంతమంది ధనవంతులు ధనాన్ని బట్టి అతిశయిస్తారు. కొంతమంది మాకు చాలా పెద్ద ఇల్లు ఉందండి. అందరికీ ఉన్న ఇల్లు, చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు. హల్లెలూయా. రెంట్ ఇల్లు, సొంత ఇల్లు, ఏదో ఒక ఇల్లు. అందరికీ ఇల్లు లేకుండా ఉన్నారు ఎవరన్నా? హల్లెలూయా. ఇల్లును బట్టి సంతోషిస్తారు, అతిశయిస్తారు, గర్విస్తారు. కొంతమంది చదువును బట్టి గర్విస్తారు. నేను చాలా చదువుకున్నాను, బాగా బీటెక్, ఎంటెక్, బీఈడి, ఎంఏ బీఈడి, ఎంఎస్ బీఈడి, మేము లెక్చరర్ పోస్ట్, గవర్నమెంట్ జాబ్. హల్లెలూయా. అయితే ఏంటి? జాబ్ను బట్టి మనము అతిశయించకూడదు, డబ్బును బట్టి అతిశయించకూడదు, మనకున్న ఇల్లుని బట్టి, బంగారాన్ని బట్టి, బట్టలను బట్టి, వస్త్రాలను బట్టి అతిశయించకూడదు. హల్లెలూయా. కానీ అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలండి. హల్లెలూయా. మనం దేవుని పిల్లలమైనందుకు దేవుని యందు అతిశయించాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నందుకు అతిశయించాలి. పౌలు గారు అతిశయించడానికి చాలా ఉన్నాయి రీజన్స్, చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకు వచ్చిన దర్శనాలను బట్టి అతిశయించవచ్చు.